ఈ రాష్ట్రంలోని సర్వోన్నత 420 అయినటువంటి కేటీఆర్ గారు మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను కూడా ఇట్లా చేతి గుర్తు పెట్టి దాని మీద ఒక 420 అనేటటువంటి దాని ఒక ఇమేజ్ డ్రా చేపించి మరి అందరికీ కూడా పుస్తకాలు లేకపోతే పీడిఎఫ్లలో ప్రజలకు పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు. మనందరికీ తెలుసు పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని. 420 వాళ్ళకి కాంగ్రెస్ హామీలు కూడా 420గానే కనిపిస్తాయి కదా. అవి హామీలు ప్రజలకి మాటిచ్చి తప్పినటువంటివా కాదు. పోనీ మీ లెక్క 10 సంవత్సరాల నుంచి పొంకరాలు తప్ప ప్రజల్ని పక్కదారి పట్టించుడు తప్ప మోసం చేసుడు తప్ప ఏ రోజైనా ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ 20% నుంచి 50% దాకా దోసుక తినేటటువంటి మీకు అన్ని 420 లెక్కనే కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఆఖరికి పసిపిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజనం నోటికాడి బుక్కను కూడా దోసుక తిన్నటువంటి 420 కాదు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారం నిలబెట్టించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుకుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు. మేము చెప్తున్నాం, నీళ్ల దగ్గరికి మొదలు పెట్టుకుంటే కరెంటు దగ్గరికి మొదలు పెట్టుకుంటే విద్య అయినా వైద్యమైనా ఉపాధి అయినా ఉద్యోగాలైనా 10 సంవత్సరాల నుంచి 10 కొక్కుల లెక్క పీకదిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా, అందుకనే కదా తరిమేసిండ్రు. నెల రోజులు కూడా కాలే ఇంకా. కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లెక్క లేకపోతే జీర్ణించుకోలేకపోతురట. ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టు ఉండేటటువంటి నీ 420 గాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకించి మా యొక్క విధి విధానాలు ప్రజల గురించి ప్రజల కోసం మేము ఆఖరికి ప్రగతి భవన్ అని మీ దగ్గర ఉంటున్నటువంటిది ప్రజాభవన్ చేసే దగ్గరికి మొదలు పెట్టుకుంటే గిగ్ వర్కర్ల దాకా మేము ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాకా ఎవరెవరి దగ్గరికి అయితే పోయి సామాన్యంగా బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను స్వాగతించుకుంటా దాని లోపల ఏదైనా లోపాలు గిట్ట ఉంటే దాన్ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది. కానీ సంక్షేమాలు ప్రజలకు తీసుకొని పోతే కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి మీలాంటి 420 గాళ్ళు ఉల్టా పుస్తకాలు ప్రింట్ చేయించి కాంగ్రెస్ పార్టీని అంటే పోయినసారి మిమ్మల్ని పదవులకించి పక్కకి జరిపారు. ఈసారి మీ పార్టీనే మరి రాజకీయంలోకించి పక్కకి జరుపుతారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఇంకెన్ని సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం అంతా కలిసి దోసుకున్నటువంటి పరిస్థితి అందరు చూసిందే కదా. ఆఖరికి ప్రజల పేరు మీద 1-2 ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రజల పేరు మీద ప్రజలు పోయే 1-2 పేర్ల మీద కూడా జిహెచ్ఎంసీల మొబైల్ టాయిలెట్లు అని చెప్పి దోసుకు తిన్నటువంటి దొంగలు మీరు కాంగ్రెస్ పార్టీని సంక్షేమాలు ఈరోజు మేము ప్రారంభించి ప్రజలలోకి పోతుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీని అనేటటువంటి దుస్థితికి దిగజారిపోయినరా. మీ బతుకులకు ఏదైనా ఒకటి సామరస్యంగా లేకపోతే ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రజల కోసం ప్రజల గురించి పాటుపడేటట్టు ఏ ఒక్క అంశాన్నన్నా ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీరు చేయలేదు. మేము చేస్తున్నటువంటి వాళ్ళని చేయనీయకుండా కాళ్ళలో కట్టెలు పెడతారు. దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. మీరు బుద్ధి మార్చుకోకపోతే మీ మనుగడకే కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కనే గిట్టి ఉంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఉండకపోవు. నాయకులు అనేటటువంటిది పెద్ద పుడింగి లెక్క వీళ్ళు నియోజకవర్గాలు గతంలో మంత్రులు లెక్క ఉండిపోతే ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేసినటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన మనం చూడలేదా? ఇట్లాంటివన్నీ మీరు బంద్ చేసుకోకపోతే మీరు ఎన్నికల కంటే ముంగటి ఇవే స్టంట్లు ప్లే చేసిర్రు, సర్కస్ ఆడిరు. ఎన్ని రకాలుగా ఆడిపించాలో ప్రజలకు ఎన్ని రకాల కలర్ సినిమా చూపెట్టాలో చూపెట్టిండ్రు. ప్రజలు వాటిని విశ్వసించకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆ యొక్క నమ్మకాన్ని మా మీద పెట్టిరు. ఎన్ని కష్టాలలో ఉన్నా ఆర్థిక పరిస్థితిని మీరు కుదేలు చేసినా ఈరోజు రాష్ట్రంలో పరిపాలనా విభాగాన్ని మొత్తం ఎట్లా పడతట్లా చిన్నాభిన్నం చేసినా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇటుక పేర్చినట్టు పేర్చుకుంటూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని సంక్షేమాన్ని ఇంకో పక్క అభివృద్ధిని కాపాడేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజలు మొత్తం దాన్ని స్వాగతిస్తున్నారు. కానీ కడుపునొచ్చి మాట్లాడేటువంటి మాటలు మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే
గాని మీ నాయకులు గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడేదానికంటే ముందు, కాంగ్రెస్ పార్టీ హామీల గురించి జీవోలు కావాలనేటటువంటి దానికంటే ముందు మీరు అప్పనంగా పంది కొక్కులు లెక్క ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి పరిపాలనలో దోసుకతిన్నటువంటి ఆస్తుల చిట్టా కూడా చెప్పాలి. ఇక వీళ్ళకి ఏమైనా తోడు దొంగల లెక్క ఆ రాష్ట్రం పోగానే ఇక కేంద్రం నుంచి డిఫెన్స్ లింక్ కూడా దిగుతాడు. అక్కడ పైకెంచి వస్తారు, వచ్చేసేసి వాళ్ళని అనకంటే ముంగంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఇది మొత్తం మీద ఏంటంటే డిస్ట్రాక్ట్ కావాలి కాబట్టి. నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను, కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సూటిగా నావి రెండే ప్రశ్నలు ఇస్తా. 10 సంవత్సరాలైంది మీరు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి, నెల రోజులైంది మేము ఇక్కడ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి. మా యొక్క హామీలను ఏమైనా అని చెప్పి బల్లగుద్ది అడిగేదానికంటే ముంగట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడేటటువంటి హక్కు నీకు 10 సంవత్సరాల కంటే ముంగట తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మేము అడుగుతా ఉన్నాం. మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కంటే ముంగట మీరు ఇచ్చినటువంటి హక్కుల గురించి మేము అడుగుతున్నాం. బిడ్డ ఫస్ట్ దానికి గురించి సమాధానాలు చెప్పినాక గల్లీలలో తిరుగురి. స్క్రీన్లలో పెట్టి మరి దేవాలయాల్లో రాముల వారికి సంబంధించినటువంటి అయోధ్య గురించి మీరు ఏం పెట్టినా మేము స్వాగతిస్తాం, ఒక కాడ గుడి కడుతున్నారంటే. కానీ తెలంగాణలో మరి భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముడు కాదా? ఆడ పురాణాలు లేవా? ఆడ చరిత్ర లేదా? 10 సంవత్సరాల సంది రాముల వారి ఆస్తులు అంటే ఆయన భూములను కూడా కనీసం ఆయనకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు అయోధ్యలో కడుతున్నటువంటి గుడికి సంబంధించినటువంటి రాజకీయాలు ఈరోజు పార్లమెంట్ స్థానాల్లో అక్షంతలు అనేటటువంటి పేరుతోటి ఇక్కడికి వస్తున్న దానికంటే ముందు భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముల వారికి జరిగినటువంటి అన్యాయం గురించి కూడా మీరు ప్రస్తావన చేయడం కాదు, మీరు చెప్పినాకనే ఈ రోజు ప్రజల ముందుకు మొఖాలు చూపెట్టాలి. ఆఖరికి భద్రాచలంలో రాములవారి గుడిలో వచ్చేటటువంటి దేనికన్నా పూజలు పునస్కారాలు అంతా అయిపోయిన తర్వాత మరి చెత్తకి సంబంధించినటువంటి అంశాలు వస్తే కూడా వేసేటటువంటి జాగలేనటువంటి పరిస్థితి ఆడ. ఎందుకు ఇంత చిన్న చూపంటున్నా నేను? దేనికోసం ఈ రాజకీయం? కేవలం రాముల వారిని ఆయన పేరు వాడుకుంటా మళ్ళా లోక్సభ ఎన్నికలలో ఓట్లెట్లా దండుకోవాలనేటటువంటి మీ యొక్క కుట్టిల బుద్ధిని తెలంగాణ సమాజం చూసింది. కానీ మీ యొక్క రాజకీయ ఎత్తుగడలు జిహెచ్ఎంసీలో చూసిండ్రు, దుబ్బాకలో చూసిండ్రు, హుజూరాబాద్ లో చూసిండ్రు. అన్ని రకాలు కూడా చూసిన తర్వాతనే మ్యాండేట్లో మీకు ఏడా జాగయ్యలేదు. లోక్సభలో మీరు ముఖాలు చూపించేదానికంటే ముందు 10 సంవత్సరాల కంటే ముంగట విభజన చట్టంలో ఇచ్చినటువంటి హక్కుల గురించి చేసిన తర్వాత రావాలి. అయితే మరి మా యొక్క ముఖ్యమంత్రి గారిని కిషన్ రెడ్డి గారు ప్రశ్నించేదానికంటే ముంగట రెండో ప్రశ్నకు నేను వస్తున్నా. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి మీద మరి సిబిఐ విచారణ చేయాలంటే నమ్మకం లేదు మాకు. ఎందుకంటే ఉన్నన్ని రోజులు కాపాడిన వాళ్ళు స్వయాన ప్రధానమంత్రి వస్తాడు, ఆధారాలు మాకాడు ఉన్నాయి, మేము చర్యలు తీసుకుంటామంటాడు. స్వయాన హోంమంత్రి వస్తాడు, ఆధారాలు మాకాడు ఉన్నాయి, చర్యలు తీసుకుంటామంటాడు. మళ్ళా ప్రధానమంత్రి వస్తాడు, దేశానికి మొత్తం పైసలు ఇచ్చే పైసలు కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి చేస్తేనే వచ్చినాయి, ఇవన్నీ పైసలు ఏరికేసి వచ్చినాయి, ఎంత అవినీతి చేస్తే వచ్చినాయి అని చెప్పి నువ్వే మాట్లాడుతావు. కానీ ఏ రోజు చర్యలు తీసుకోవు. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కాళేశ్వరంలో పాత ఉంటున్నటువంటి టీఎంసీకే వైబిలిటీ లేదనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా మీ ముంగట పెడితే ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు, మీ అయ్యిచ్చిండా? ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు. అప్పటికే ముందుకే నీళ్లు వస్తలేవు, తెలంగాణకు అన్యాయమైంది, వనరులు మొత్తం మోసపోతున్నాము, తెలంగాణ జాతి రోడ్డు మీద పడబోతుంది, రానున్నటువంటి 20 సంవత్సరాలు అప్పులకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది. అయినా కూడా ఎక్స్ట్రా టీఎంసీకి ఏ చెకింగ్ లేకుండా నువ్వు పర్మిషన్లు ఓడిచ్చిండు. మీరు జోగి రాసుకొని తెలంగాణకి బూడిద రాల్పించారు. అప్పరంగా ఉంటున్నటువంటి ఆస్తులను మొత్తం కొల్లగొట్టింది మీరు కదా. మీరు ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇటుకే పేర్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని కడితే దొంగల లెక్క అమ్ముకుంటా వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం మనకేముంది, ప్రైవేటోనికి చేద్దామని చెప్పి అప్పనంగా అప్పచెప్పుకుంటా సుమారు 1,16,00,000 కోట్ల అప్పు 10 సంవత్సరాల్లో చేసి ఒక్క కొలువు వెళ్ళలేనటువంటి మీ బతుకులు, ఒక హక్కుని నెరవేర్చాలన్నటువంటి మీ యొక్క పరిపాలన, తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో సుపరిపాలన కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్యాయము అవినీతి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. ఆధారాలు ఈ రోజు కూడా మీ కాడనే ఉన్నాయి.
అధికారంలో కూడా కేంద్రంలో మీరెవరు? ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత మీరు మిగతాది మాట్లాడరు, మేము కూడా జవాబులు చెప్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేస్తే ప్రజలే తిరగబడతారు, ప్రజలే చూసుకుంటారు. ధర్మం పేరు మీద రాజకీయాన్ని ముడిపెట్టి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలని తెలంగాణ జాతి ఒప్పుకోదు. సంక్షేమం సంక్షేమమే, అభివృద్ధి అభివృద్ధే, ధర్మం ధర్మమే, దేవుడు దేవుడే. చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మీరు పరిపాలనలో చేసిందేమని ఉంటే చెప్పి గల్లీలకు రావాలి, లేకపోతే మా వల్ల కాదు అనేటటువంటి సంగతి మేమే చెప్తాం గల్లీలకు పోయి. మీరు ఎల్ఈడి స్క్రీన్లు అన్నారుగా, మేము కూడా అదే ఎల్ఈడి స్క్రీన్లతోటి మీ యొక్క దుకాణం మీద కూడా మేము బయటికి తీసుకొని వస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.